హాయ్ ఫ్రెండ్స్, మై ఛానల్ వెంకట్రావు బ్లాగ్స్. ఫ్రెండ్స్, ఇప్పటి వరకు మనం చాలా వరకు కొన్ని చిన్న చిన్న పనులు నేర్చుకున్నాం. ఆ పనుల్లో పని లేని వాళ్ళు అయ్యి ఉండొచ్చు, పని చేస్తూ అక్కడ ఇబ్బంది పడుతున్న వాళ్ళు కూడా ఉండొచ్చు, అసలు ఏ పని చేయాలనేసి ఆలోచించే వాళ్ళు కూడా ఉండొచ్చు. అసలు ఏం చేద్దాం, మనం ఏం చేయగలం, మనం ఏ పని సెట్ అయ్యిద్ది అనేది మనకు చాలా వరకు కొంతమందికి అందరు ఆలోచనలు ఇవే. చాలా వరకు ఆలోచనలు ఇవే ఉంటాయి, ఎక్కువగా ఇవే ఉంటాయి నాకు తెలిసి. ఫ్రెండ్స్, మరి మనం చేసే పనులు ఏ పనులు చేసుకుంటే బెటర్ అని ఎంతమంది ఆలోచిస్తున్నారు, ఇళ్ళకాడ కూర్చొని ఎంతమంది ఇబ్బంది పడుతున్నారో అది మీకే వదిలేస్తున్నా. ఫ్రెండ్స్, మరి పని విషయంలో వచ్చేప్పటికి చేతి పనులు చేసేవాళ్ళు ఉండొచ్చు, కొంతమంది ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి నెల జీతాలుగా పనిచేసేవాళ్ళు ఉండొచ్చు, వారం జీతాలుగా పనిచేసేవాళ్ళు అందరూ ఉండొచ్చు. మరి నేనేంటంటే ఎక్కువగా బెస్ట్గా మాట్లాడేది ఏంటంటే వ్యాపారం చేస్తే చాలా బాగుంటుందని నేను అనుకుంటున్నాను. మరి అలా ఎంతమంది వ్యాపారం చేద్దాం అనుకుంటున్నారు, ఎంతమంది వ్యాపారం అసలు ఏంటి, మనం చేయగలమా చేయలేమా అనుకునే వాళ్ళు ఎక్కువ. ఇదంతా మనకెందుకులే, మన కూలేదో మనకు వస్తుంది, మన నెలవారీ జీతాలు ఏదో మనం సంపాదించుకుంటాం, 20,000 25,000 అనుకుని 15,000 నుంచి 20,000 దాకా పనిచేసే వాళ్ళు ఎక్కువ ఉంటారు. ఫ్రెండ్స్, మరి వ్యాపారం చేస్తే మన సొంత వ్యాపారం కాబట్టి హ్యాపీగానే ఉంటుంది. నేను చెప్పేది ఏంటంటే మీకు చాలా వరకు ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ ఎందుకు చెప్తున్నానంటే ఇవి వస్తువులు పాడవు, ముఖ్యంగా మనకే పాడవు, ఈ వస్తువులు పాడవు. మరి ఆ వస్తువులు పాడవు కాబట్టే నేనేంటంటే దానికి ఎక్కువ ప్రిఫరెన్స్ ఇస్తున్నా. ఇప్పుడు ఎండాకాలం వచ్చినా సరే, వర్షాకాలం వచ్చినా సరే, ఏదో వచ్చినా సరే హ్యాపీగా మనకు 3-4 రోజులు గడిచిపోద్ది. 2 రోజులు వర్షాలు వచ్చినా, గట్టిగా ఎండ వచ్చినా 11, 11:30, 12ంటికి మనం వ్యాపారం చేసేసుకొని బయటకు వచ్చేయచ్చు, ఇబ్బంది ఏమి ఉండదు. ఇప్పుడు నేను ఏం పని చేయాలని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు అందరూ. మరి వాళ్ళు పరిస్థితి ఏంటి? నిన్న 20,000 రూపాయలతో పెట్టుబడి పెట్టి ఒక తోపుడు బండి అని చెప్పి అది ఇది అని చెప్పి కొన్ని ప్లాస్టిక్ సామాన్లు అన్నీ చెప్పేసి, అంటే బడ్జెట్. మరి మేము అది కూడా పెట్టుకోవడం మా వల్ల కాదు. మరి మేమేం చేయాలి? మేము తక్కువ పెట్టుబడి పెట్టుకొని మేము ఈ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం చేయాలనుకుంటున్నాము. దానికి సొల్యూషను విజయవాడ, రాజమండ్రి అంటే పెద్ద నగరాలు, చిన్న చిన్న ఊళ్ళు. అంటే ఇప్పుడు విజయవాడలో కొన్ని పేటలు ఉన్నాయి, ఒక 4-5 పేటలు. అంటే విజయవాడ అంటే విజయవాడలో చాలా ఉంటాయి కదా, అలాగే రాజమండ్రిలో కొన్ని పేటలు, అలాగా విశాఖపట్నంకి ఒక ఊరిలో కొన్ని పేటలు ఉంటాయి. అందులో మాస్ ఉంటుంది, క్లాస్ ఉంటుంది, అన్నీ ఉంటాయి. కానీ చాలా వరకు స్లమ్ ఏరియాలో మీరు మాసే చేయండి. ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం ఒక 5,000 నుంచి ఒక 10,000 రూపాయలు తక్కువ పెట్టుబడి పెడితే మీకు తక్కువ వ్యాపారం వస్తుంది. తక్కువే, మీరు నాకు పర్వాలేదు ఒకళ్ళ దగ్గర కింద పనిచేసే కంటే నేను ఈ వ్యాపారమే చేసుకుని ఈ వ్యాపారం మీద నేను హ్యాపీగా బతుకుతాను, తర్వాత నేను ఇంకొంచెం ముందుకెళ్తాకి అవకాశం చూసుకుంటాను. ఎందుకంటే ఇప్పుడు 5,000 పెట్టుబడి పెట్టావు, వ్యాపారం చేస్తావు, కొంచెం పర్వాలేదు ఇంప్రూవ్ అనుకుంటే నెక్స్ట్ ఏం చేస్తారు? ఇంకో 10,000 పెట్టుబడి పెట్టండి, తప్పేం లేదు. ఆ 10,000 పెట్టుబడి పెట్టి కొంచెం ముందుకు వెళ్ళడానికి ఆస్కారం ఉంటుంది. ఈ 10,000 పెట్టుబడి, ఈ 5,000 మధ్యలో ఏమైనా వ్యాపారాలను చేయగలుగుంటే మీరు ఓన్లీ ప్లాస్టిక్ వ్యాపారం చేసుకోండి. ఓన్లీ లాట వ్యాపారం చేసుకోవచ్చు, లేకపోతే విడిగా నేను ఒక 10 రూపాయల వస్తువుల నుంచి 50 రూపాయల వస్తువుల దాకా అమ్మగలను చేయగలను అనుకుంటే మాత్రం చేసుకోండి. ఇది లేడీస్ జెంట్స్ ఎవరైనా చేసుకోవచ్చు, ఇబ్బంది ఏం లేదు. తోపుడు బండ్ల మీద చేసుకుంటే కొంచెం ఫ్రీగా ఉంటుంది, వస్తువులన్నీ కనబడతాయి, వ్యాపారం కూడా సులువుగా సాగుతుంది. మరి ఈ వ్యాపారాన్ని చేయడానికి 5,000 నుంచి 10,000 రూపాయలు పెట్టుబడి కూడా తక్కువ. ఇంకంతకు మించి కిందకంటే లేదు, ఉండదు, అవ్వదు. ఎందుకంటే మనకి అమౌంట్ కూడా అంత రాదు, ఎందుకంటే తోపుడు బండి మీద సెట్ అవుతుంది. తోపుడు బండి మీద ఏంటంటే 10,000 నుంచి 20,000 రూపాయలు అయితే నెంబర్ 1 ఉంటుంది, 15,000 దాకా అయితే ఇంకా బాగుంటుంది. అయితే 5,000 నుంచి 10,000 దాకా యావరేజ్గా కొత్త ప్లాస్టికే పెట్టండి. ఫ్యాన్సీ గురించి తర్వాత మాట్లాడదాం. మరి ఆడవారు కానీ మగవారు కానీ ఈ 10,000 లోపు, 5,000 నుంచి 10,000 లోపు ఎవరైనా మీరు వ్యాపారం చేద్దాం అనుకుంటే ప్లాస్టిక్ ఐటమ్స్ 10 రూపాయలు, 15 రూపాయలు, 20 రూపాయలు, 30 రూపాయలు, 40, 50 రూపాయల వరకు వస్తువులు పెట్టుకోండి, బ్రహ్మాండంగా సాగిద్ది. నాకు పని లేదు, నేను పని చేయలేను,
నేను వ్యాపారం చేసి కొంత 5,000 రూపాయల నుంచి 10,000 దాకా. ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ ఏదైనా చేసుకోవచ్చు. ఫ్యాన్సీ అంటే తర్వాత చెప్తాను మీకు. ఫ్యాన్సీ మళ్ళీ కలపాలంటే మీకు ఇంకో 5,000 రూపాయలు ఎక్స్ట్రా కావాల్సి వస్తుంది. అంత బడ్జెట్ చేయాలంటే అవ్వదు. ఆ బడ్జెట్కి మీరు వెళ్ళొద్దు. ఎందుకంటే ఓన్లీ ప్లాస్టిక్ వేసుకొని ప్లాస్టిక్ వ్యాపారం చేయడానికి ప్లాన్ చేయండి. ఎక్కువ వరకు సాధ్యమైనంత వరకు ప్లాస్టికే చేయండి. ఎందుకంటే ఇక్కడ 10 రూపాయల కానించి ఒక 40-50 రూపాయల వరకు వ్యాపారం చేసుకోవడానికి ఆస్కారం ఉంది. మరి పెట్టుబడి పెట్టాలి. 5,000 రూపాయలు పెట్టుబడి పెట్టేసి నేను వ్యాపారం చేస్తానంటే అది పెద్దగా సాగదు, యావరేజ్గా వస్తుంది, కొంచెం ఇబ్బందిగానే ఉంటుంది. సరుకులు అంటే దాని మీద ఉండే వస్తువులు పెద్దగా ఏం కనిపించవు, ఏమీ రావు. కాబట్టి 5,000 నుంచి 10,000 దాకా కొంచెం అంటే యావరేజ్గా మీకు వస్తువులు కనబడితే వ్యాపారం చేయడానికి ఆస్కారం ఉంటుంది. రోజుకు ఒక 500 రూపాయల నుంచి 600 రూపాయల వరకు సంపాదించుకునే అవకాశం ఎక్కువ ఉంటుంది. మరి ఆడవాళ్ళైనా మగవాళ్ళైనా మరి ఎండాకాలం చెయ్యాలి అనుకుంటే, నాకు పని లేదు, ఏ పని చేయాలో ఆలోచించాలి, ఒకరి దగ్గర నేను చేయలేకపోతున్నాను, వాళ్ళు వచ్చే ప్రాఫిట్ నాకు రావట్లేదు, వాళ్ళు ఇచ్చే జీవితాలు నాకు రావట్లేదు అనుకుంటే ఈ వ్యాపారానికి మీరు దిగాలనుకుంటే దిగండి, ఇబ్బంది ఏమి లేదు. మీకు 3 పూట్ల భోజనం హ్యాపీగా జరుగుతుంది. బట్టలన్నీ మనం అన్ని కొనుక్కోవచ్చు, అన్ని ఇబ్బంది ఏమంటే చిన్న చిన్న అప్పులు ఏమంటే తీర్చుకోవచ్చు. మెయిన్ అప్పులే ఉంటాయి అందరికీ, అప్పులు తీర్చుకోవచ్చు. ఒకరి దగ్గరికి వెళ్ళి పని చేసాకంటే ఇది బెటర్ కదా. ఉదయం పొద్దున్నే ఒక 6-6:30కి లేచి మీరు 7:30 కల్లా మార్కెట్లోకి అంటే మీ పాయింట్కి వెళ్ళిపోవాలి. ఉదయం మీరు ఈ వ్యాపారం దిగిన తర్వాత నేను చెప్పే మాటలు ఉదయం 6 గంటల నుంచి మీరు స్టార్ట్ చేసి మీరు 7:00 7:30 పాయింట్కి వెళ్ళిపోయి మొత్తం సరుకు అంతా సరుకు లైన్లోకి వెళ్ళిపోయి వీధి తిరిగి అమ్మగలగాలి. నేను చేయలేను, నా వల్ల కాదనుకుంటే వ్యాపారానికి ఎవరు రావద్దు. మీరు చేయలేను అనుకుంటే తిరగాలి, తిరిగితేనే వ్యాపారం. ఒకరి దగ్గరికి వెళ్ళి పొద్దున్నుంచి సాయంకాలం 8 దాకా 9 దాకా పని చేసుకుని ఇబ్బంది పడే కంటే ఇది బెటర్ కాదా? మీకు ఆలోచించండి. చిన్న చిన్న వ్యాపారాలు ఏంటంటే మనం చేసే ఈ వ్యాపారాలు పర్ఫెక్ట్గా ఉండాలి, నాణ్యమైనవి వెయ్యండి. 5,000 రూపాయల నుంచి 10,000 రూపాయలు పెట్టుబడి పెడితే మీకు మంచి సరుకు వస్తుంది, వ్యాపారం కూడా సులువుగా సాగుతుంది, మీరు మంచి ప్రాఫిట్తో ముందుకెళ్తారు. దీనికోసం మీరు సాయంకాలం దాకా తిరగాల్సిన అవసరం లేదు. ఉదయం 7 నుంచి 11:30-12 క్లోజ్ చేసేసుకోవచ్చు, వ్యాపారం నెమ్మదిగా సాగుతుంది. ఆడవారైనా మగవారైనా ఎవరైనా సరే. దీనికి మీరు చేయాల్సింది ఒకటే, మీరు మ్యాక్సిమం మీరు కొంచెం అనుభవం తెచ్చుకోవాలి. ఒక 5 రోజులు, వారం రోజులు మీరు కంపల్సరీ ఒక వారం రోజులు గట్టిగా తిరగండి, ఇబ్బంది ఏం లేదు. అలా తిరగలిగితే మీకు ఏమన్నా ప్రాఫిట్ అనేది మీకు తెలుస్తుంది. మొదట్లో కొంచెం ఇబ్బందిగా ఉన్నా తర్వాత అలవాటు అయింది. మీరు చుట్టుపక్కల నవ్వుతున్నారు, వాళ్ళు నవ్వుతున్నారు, వీళ్ళ కోసం వాళ్ళ కోసం ఎవరి కోసం నువ్వు పని చేయట్లా, నీ కుటుంబం కోసం నువ్వు పని చేసుకుంటున్నావు, నువ్వు అర్థం చేసుకోవాలి. ఓకేనా ఫ్రెండ్? మరి ఇలాంటి చిన్న చిన్న వ్యాపారాలు చేయాలనుకుంటే ఒక 5,000 నుంచి 10,000 రూపాయలు పెట్టుబడి పెట్టుకొని చిన్నగా మొదలు పెట్టండి. తర్వాత కొంచెం ఎక్కువ పెట్టుబడి పెడతాం, ముందుకెళ్దాం. ఓకేనా ఫ్రెండ్స్? మరి ఈ చిన్న వ్యాపారం చేసుకొని, ఈ చిరు వ్యాపారం చేసుకొని ఎవరైనా సరే, ఆడవారైనా మగవారైనా సరే, పని లేదు అనుకున్న వారికి ఇది మంచి హెల్ప్ఫుల్గా ఉంటుందని చెప్పి నా అభిప్రాయం. మరి మీరు ఈ చిన్న వ్యాపారాన్ని ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారం విజయవాడ 1 టౌన్ మార్కెట్కి వెళ్ళి మా కింద వీడియోలను చూసుకొని ఆ వ్యాపారాన్ని చేసుకుంటారని చెప్పి నా మనవి. మీకు ఇష్టమైతేనే ఈ వ్యాపారం చేయడానికి రండి, ఇష్టం లేకపోతే ఎవరు రావాల్సిన అవసరం ఏం లేదు, బలవంతం ఏం లేదు. ఎందుకంటే ఒకళ్ళ దగ్గరికి వెళ్ళి కూలిగా పని చేసుకునే కంటే మనం సొంతంగా వ్యాపారం చేసుకుంటే 12:00 11:00 అయితే 1 గంటలోపు ఇంటికాడ ఉంటాం హ్యాపీగా, భార్యతో పిల్లలతో చక్కగా. అంటే మంచి భోజనం, కమ్మటి భోజనాలు కూడా ఉంటాయి. భోజనానికి కానీ, తిండికి కానీ, ఇంటి అద్దెలకు కానీ, చిన్న చిన్న అప్పులే కానీ మొత్తం తీరుస్తుంది ఈ వ్యాపారం. అర్థం చేసుకోండి. ఓకేనా ఫ్రెండ్? మరి మీరు హ్యాపీగా వ్యాపారం చేసుకోవాలనుకుంటే ఈ ప్లాస్టిక్ అండ్ ఫ్యాన్సీ వ్యాపారంగా దిగండి. ఇప్పుడు ప్లాస్టిక్ వరకే చెప్తున్నాను, నెక్స్ట్ మీరు ఫ్యాన్సీ చెప్తాను. టీవీఎస్ ఎక్సెల్ గురించి కూడా చెప్తాను. దానికి ఒక వీడియో ప్రత్యేకంగా చేస్తాను. టీవీఎస్ ఎక్సెల్ మీద పనిచేసే వాళ్ళు ఎవరైనా సరే మంచిగా చేసుకొని వ్యాపారాన్ని సులువుగా చేసుకుని ఇబ్బంది పడకుండా బయటపడాలి అనుకుంటే మీ అప్పుల నుండి మా వెంకట్రావు బ్లాగ్స్ వీడియోలు చూస్తూ ఉండండి. థ్యాంక్ యూ.